మామ పోయింది మామ, ఆల్మోస్ట్ ఇండియా 5th మ్యాచ్ ఓడిపోయినట్టే మామ. మ్యాచ్ ఓడిపోయినట్టే అంటే సిరీస్ అండ్ కప్ కూడా పోయినట్టే. ఒకసారి నేను మ్యాచ్ రిపోర్ట్ మీద క్లిక్ వేస్తే థర్డ్ డే ఇంగ్లాండ్ టీం సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. 50 రన్స్ కి ఒక వికెట్ కోల్పోయింది. నిన్న బెన్ డెకెట్ అవుట్ అయ్యాడని చెప్పాం కదా, సారీ ఫర్ ద మిస్టేక్ మామ. సో బెన్ డెకెట్ 34 రన్స్ తో క్రీజ్ లో ఉన్నాడు అండ్ ఇంగ్లాండ్ టీం మ్యాచ్ గెలవడానికి 324 రన్స్ కొట్టాలి. ఇంకా నిన్నటి మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీం నిన్న డే ఎండ్ అయ్యేలోపు 339 రన్స్ కొట్టి 6 వికెట్స్ కోల్పోయింది. బెన్ డెకెట్ థర్డ్ డే ఊపిలోనే మ్యాచ్ స్టార్ట్ చేశాడు, 54 రన్స్ బాధేశాడు. కెప్టెన్ ఓలీ బాబ్ కూడా 27 రన్స్ కి అవుట్ అయ్యాడు. దెన్ క్రీజ్ లోకి జో రూట్ అండ్ హ్యారీ బ్రూక్ వచ్చారు మామ. అడ్డంగా నిలబడిపోయారు. చెరొక సెంచరీ బాధేశారు. జో రూట్ 105 రన్స్ కొట్టి అవుట్ అయితే హ్యారీ బ్రూక్ 111 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. వీళ్ళు సృష్టించిన విధ్వంసానికి మన బౌలర్స్ కంప్లీట్ గా చేతులు ఎత్తేశారు. నిన్ననే మ్యాచ్ అయిపోవాల్సింది, కానీ లాస్ట్ మినిట్ లో వర్షం అండ్ బ్యాడ్ లైట్ వల్ల మ్యాచ్ ఆపేల్సి వచ్చింది. క్రీజ్ లో జామీ స్మిత్ అండ్ జామీ ఓవర్టన్ ఉన్నారు. ఇంగ్లాండ్ టీం ఇంకో 35 రన్స్ కొడితే మ్యాచ్ గెలిచేస్తుంది. టీమిండియా మ్యాచ్ గెలవాలంటే ఇంకో 3 వికెట్స్ తీయాలి. సిన్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్, స్టిల్ మన వాళ్ళు అచీవ్ చేశారని నమ్ముతున్నాం. సో వన్ థింగ్ టు రిమెంబర్, ఇవాళ రిజల్ట్ ఏమైనా వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ ఫర్ ఇండియన్ గర్వంగా చెప్పుకుంటాం.